రాకుండా ఉంటారా? వేసాము, వస్తారు నెక్స్ట్ నుంచి. విశ్వప్రసాద్ గారు, విశ్వనాథ్ సార్, మీ బ్యానర్లో వరుసగా డిజాస్టర్లు వస్తున్నాయి. అది ఒక డైజెస్ట్ చేసుకోలేని విషయం. సో సో ఈ ఈ సినిమా చూస్తే స్టార్ హీరోలను కాకుండా కంటెంట్ నమ్ముకొని చేసిన సినిమా అనిపిస్తుంది. మీరేమంటారు సార్? అంటే వరుస డిజాస్టర్ అన్నది మరి దాన్ని అంటే మీరు ఫైనాన్షియల్ డిజాస్టర్ అంటున్నారా, లేకుంటే డెఫినెట్గా రీసెంట్గా ఒకటి వచ్చింది అన్ఎక్స్పెక్టెడే, కానీ అంతకుముందు మనమే బాగానే రన్ అయిందండి. ఓకే. సో దానికి ముందు ఒకటి వడకపొట్టి రామస్వామి అని రన్ అయింది, అది బాగానే రన్ అయింది. సో అంటే ఈ సినిమా డెఫినెట్గా ఇందాకే చెప్పినాను నేను, ఇట్ విల్ బి ల్యాండ్ మార్క్ మూవీ అని. సో యా, రాజా సాబ్ త్వరలో ఏప్రిల్లో వస్తుంది. సో బాకి ఇప్పటిదాకా వచ్చిన లాసెస్ అనేది కవర్ చేస్తుంది. సో అది వేరే విషయం. శ్రీ విష్ణు గారు యాక్చువల్లీ మేకప్కి సంబంధించి అయితే కంపల్సరీ మాట్లాడాలి. మీ మేకప్కి 4 hours పడుతుంది. ఆర్టిస్ట్ ఎవరో రసీద్ గారు అని చేశారని తెలిసింది. ఏంటి ఆ గెటప్ గురించి? అంటే గెటప్లు మీరు చూసిన భవభూతి గెటప్ ఒకటి, అయాది గెటప్, దానికి ఆ 4 hours పట్టిదండి. అది 4 hours కూర్చొని వేయించుకోవటం మార్నింగ్ బాగానే ఉండేది. తీసేటప్పుడు మాత్రం 2 hours పట్టేది. డైరెక్ట్ ఆల్కహాల్ వేసి చేపను రాయిపోయి తోయినట్టు తోమేసేవారు. నాది కొంచెం మరీ ఇలా చెప్పేయకూడదేమో, సెన్సిటివ్ స్కిన్.